నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ ఫ్రమ్ చెన్నై ఈరోజు మన స్టూడియోకి విచ్చేయడం జరిగింది. ఆయన జ్యోతిష్య గజకేశరి డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఆల్ ది వే ఫ్రమ్ చెన్నై ఇక్కడికి మీరు రావటం జరిగింది. లాస్ట్ టైం మనం వీడియోస్ని అందించడం జరిగింది, రాశి ఫలాలు ఇవ్వటం జరిగింది ఉగాదిని పురస్కరించుకుని. సో మరొక్కసారి మీ ప్రిడిక్షన్స్ కావాలి అని మేము రిక్వెస్ట్ చేసిన ఎడల మీరు ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. దీర్ఘాయుష్మాన్ భవ. ప్రేక్షకులందరికీ నమస్కారము. దీర్ఘాయుష్మాన్ భవ. ఫ్యామిలీలో అన్ని మంగళ కార్యాలు ఈ గురువు మార్పు వల్ల అంతా బాగా జరగాలని నేను సంకల్పం చేసుకుంటున్నాను. మరి ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతోందండి ఈ గురు మార్పు రీత్యా? మొదటి విషయం, ధనుసు రాశి ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్త్ పరంగా ఫస్ట్ విషయం జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవది సబ్జెక్టు జాబ్, బేసికల్గా చాలా ఇష్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉంది. పిల్లల పరంగా చాలా ఎక్కువగా మీరు ఖర్చు పెట్టడం, నార్మల్గా సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ అలాగా పిల్లలకి వచ్చి ఎక్స్ట్రా మనం ట్యూషన్స్ పంపించడం కానీ, లేదంటే ఒక పెద్ద యూనివర్సిటీ పెద్ద కోర్సు కానీ మన యొక్క సోమత కంటే అది ఎక్కువ ఉంది. సో దానికి వచ్చి మనం ఎక్కువ అకౌంట్స్లో లోన్ తీసుకోవడం కానీ బ్యాంకులో, దానివల్ల మనం కొంచెం అప్పుల పాలు అవ్వడం ఇలాంటి విషయం ఉంది. అష్టమంలో గురువు ఉచ్చమైనప్పుడు మీ ఫ్రెండ్ని నమ్మకూడదు. 100% యూ షుడ్ నాట్ సైన్ ఎనీ అయ్యో వీడు మంచోడు, చాలా వీడు ఫెంటాస్టిక్ అనే పర్సన్, వీడికి లోన్ ఇవ్వండి సార్, మావాడే సార్, మంచి జాబ్ ఇవ్వండి సార్. రెఫరెన్స్ మూలకంగా ఎవరికైనా జాబ్ మీరు ఇచ్చారంటే మీరు లోపలికి వెళ్ళడం ఖాయం. అంత ప్రాబ్లం వస్తుంది. అంటే లీగల్ కాంప్లికేషన్స్ విల్ బీ సో హై, క్రిటికల్. అండ్ చాలామందికి మెమోస్ రావడం, చాలామందికి నోటీసెస్ రావడం, ఇలాంటి విషయాలన్నీ ధనురాశి ఎవరైతే పుట్టారో వాళ్ళకు ఉంటుంది. బట్ ఏంటి దీంట్లో ఒక పెద్ద చేంజ్ ఏంటంటే, ఎవరెవరికి బాగుందంటే క్రిమినల్ అడ్వకేట్స్కి బాగుంటుంది, ఇన్ జనరల్ అడ్వకేట్స్కి బాగుంటుంది, ఆడిటింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది, బ్యాంక్లో అప్పులు ఇచ్చిన తర్వాత రికవరీ చేసే డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి బాగుంటుంది, విజిలెన్స్లో ఉండే వాళ్ళకి బాగుంటుంది, ఇన్కమ్ ట్యాక్స్లో ఉండే వాళ్ళకి బాగుంటుంది. అదేలాగా ఎవరైతే సీనియర్ లెవెల్ అథారిటీస్ ఉన్నారో, మెయిన్గా తప్పు జరగకుండా స్టాప్ చేసే డిపార్ట్మెంట్ వాళ్ళకి బాగుంటుంది, ఇన్సూరెన్స్ ఏజెంట్స్కి బాగుంటుంది, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానికల్ మెకానికల్స్కి బాగుంటుంది. ఏంటి డబ్బు పరంగా మిగతా వాళ్ళ దగ్గర తీసుకునేకి చాలా కష్టపడాల్సిన ఒక సిచ్యువేషన్గా ఉంటుంది. చెప్పాల్సి అంటే లీగల్గా వెళ్తాను, నువ్వు ఇవ్వకపోతే గ్యారంటీకి నేను లీగల్ నోటీస్ సర్వ్ చేస్తాను, అలా కొంచెం భయపట్టి మీరు చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. బట్ ఎలా చూసినా ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు స్థానప్రాప్తం లేదన్నా గురు దృష్టి బాగుంది. అంటే 12th భావం ఇస్ వెరీ గుడ్ భావం, అది కాలపురుషునికి అష్టమ స్థానం. అందుకని విపరీతమైన అప్పుల నుంచి బయటికి వస్తారు. ఇన్నేవే ఇంకొకటి చెప్పాలంటే ఇది విపరీత రాజయోగం అని చెప్పదు, విపరీత రాజయోగం. అంటే ఏంటి, నాకు తెలీదు, ఇలాగొచ్చి చేంజ్ అయిపోయింది లైఫ్ అన్నట్టుగా. ఇప్పుడు 8 మంది మిమ్మల్ని వచ్చి మీరు డబ్బులు ఇస్తావా లేదా అని మిమ్మల్ని పీక పట్టుకుంటున్నారు. మీరు ఏం చేస్తారు, ఏదో ఒక ఇల్లు ఏదో అమ్మితే కొంచెం ఈజీగా ఉంటుంది అనుకుంటారు. కరెక్ట్గా ఇల్లు అమ్ముతారు, ఒక 8 మందికి సెటిల్ చేస్తారు. ఓ మై గాడ్ ఐఎమ్ ఫైన్ నో అన్నట్టుగా ఒక ఊపిరి పీల్చేటప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చి క్రియేట్ అవుతుంది. ఇది విపరీత రాజయోగం. నేను చూడలేదు, మా బాస్ ఎవరోనే సడన్గా ఆయన వెళ్ళిపోయాడు, నేనే అనుకోలేదు సడన్గా ఇంత పెద్ద లెవెల్లో కూర్చోబెడతారు. బట్ రియలీ టఫ్. అంటే ఎలా చెప్పాలి, అంత పెద్ద ఒక రెస్పాన్సిబిలిటీని మీరు హ్యాండిల్ చేయగలగాలి. అది ఒక టఫ్ జోన్గా ఉంటుంది. ఒకటి కుటుంబ స్థానము, 4వ స్థానం సుఖస్థానం, వీళ్ళన్నింటిలో గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల గ్యారంటీగా ఇల్లు కొనడం, ఇల్లు మార్చడం. ఇన్ఫ్యాక్ట్ అదేలాగే ఎవరైతే హెల్త్లో కొంచెం మెయిన్గా కొలెస్ట్రాల్, హార్ట్ ఇలాంటి విషయాలు, మెయిన్గా లేడీస్ ఎవరైతే థైరాయిడ్ ఉందో వాళ్ళందరూ దయచేసి ఆ థైరాయిడ్లో కంట్రోల్లో పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎంత హనీ మీరు తీసుకోకుండా ఉంటారో అంత మంచిది. ఓపెన్గా చెప్పాలంటే గురువు ఉచ్చస్థానం పెరిగినప్పుడు మీరు హనీ తీసుకుంటే మీకు నెగటివ్గా పనిచేస్తుంది, అది మీరు చూడాలి. మెయిన్గా బంగారం తాకట్టు పెట్టేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, కరెక్ట్ ప్లేస్లో పెడుతున్నామా. కొంతమంది గోల్డ్ చిట్టు వేస్తారు, లేదంటే మా పరిశ్రమల్లో దగ్గర ఉన్న వాళ్ళతో ఒక 1000 రూపీస్ వేసి మంత్లీ పోగు చేసి లాస్ట్ వన్ ఇయర్కి ఒక చిట్టు తీసుకుని వాడు కనపడకపోతాడు. ఇలాంటి విషయాలన్నీ కాస్త జాగ్రత్తగా ఇంకోటి, అది పోయినా పర్లేదు, లాస్ట్లో వాడు మన మీద వేసే కేసు ఇలాంటి విషయాలు రావడానికి ఛాన్స్ ఉంది. బట్ ఎలా చూసినా ప్రొఫెషనల్ లైఫ్ ఇస్ గుడ్.
ఎందుకు గుడ్ అంటే ఒక చోట మీరు పని చేస్తే మీకు వర్కౌట్ అవ్వదు, అందుకని 2-3 చోట్ల మీరు పని చేస్తారు. ఇంకొకటి సుఖస్థానంలో ఉన్న శనికి డైరెక్ట్గా గురువు కంజంక్షన్లో కనపడుతున్నాడు కాబట్టి గ్యారంటీగా మీ యొక్క లైఫ్లో ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్తారు, కానీ ఇంటిని మర్చిపోతారు. పిల్లల పరంగా సమస్యలు చాలా ఎదుర్కొనే ఒక సిచ్యువేషన్ ఉంది. పిల్లలు ఓవర్గా థింక్ చేస్తారు, నా వల్ల అవ్వదు, ఇక మించి నేను చదవను, ఐఎమ్ అన్ఫిట్ ఫర్ ఇట్ అని వాడు మాట్లాడుతూ ఉంటారు. మీ హ్యావ్ టు గివ్ సమ్ సపోర్ట్ ఇవ్వాలి. ఇంకొకటి చేశారంటే అష్టమంలో ఇంత గట్టిగా గురువు స్థానం ఉచ్చమైనప్పుడు వాళ్ళు అదే కాలేజీలో కావాలి, అదే సీట్లో కావాలి, అదే కోర్సులో కావాలని పట్టుపడతారు. అది దానికి మనం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇలాంటి విషయాలన్నీ చూసుకోవాలి. ఫ్యామిలీ లైఫ్ 100% చూసుకోవాలి. అష్టమంలో గురువు ఉన్నప్పుడు కొన్ని విషయాలు సరిగా ఉండదు. సో అన్ని విషయాలు అన్ని హస్బెండ్ అండ్ వైఫ్లో ఉన్న విషయాలు కానీ అన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మెయిన్గా నేను చెప్పేది మీ మదర్ యొక్క హెల్త్. స్పెసిఫిక్గా అది అష్టమము అంటే గ్యారంటీగా మదర్ యొక్క హెల్త్, హార్ట్, బీపీ ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా చూసుకోవడం అనేది మంచిది. ఫైనాన్షియల్గా మీకు ఇబ్బంది రాదు, డబ్బులు రావాల్సిందే వస్తుంది. అప్పుడు ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ కాస్త ఇబ్బంది లేకుండా చూసుకోవడం అనేది మంచిది. ధనురాశి వాళ్ళకి ఇక టార్గెట్ మిస్ అవ్వకుండా మీరు ఉన్నారంటే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. రైట్. అయితే కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి గురువు యొక్క అనుగ్రహం మాకు పరిపూర్ణంగా రావాలి అంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? చందన అభిషేకం చేయించాలి. ఇంకా తిరుచెందూరు మురుగన్కి, యాక్చువల్గా మురుగన్ చెప్పొచ్చు, లేదా సుబ్రహ్మణ్య స్వామికి ఇక్కడ ఉన్నా ఓకే. అలా మీరు చేయించారంటే మంచి చేంజ్ వస్తుంది. ఇక్కడ హైదరాబాద్లో స్కందగిరి చాలా పవర్ఫుల్, ఫ్యాంటాస్టిక్ అని ఒక గుడి. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా కూడా నేను వెళ్ళాను. అక్కడ మీరు చందనాభిషేకం, చందన కాపు అని చెప్తారు, అది మీరు వేయించినా విపరీతమైన చేంజెస్ వస్తూ ఉంటుంది. అదేలాగే గురువు ఎప్పుడైతే ఉచ్చ స్థానంలో ఉన్నాడో అష్టమ స్థానం కనెక్ట్ అయినప్పుడు కూడా మీరు డైలీ చందనం పెట్టుకున్నారంటే దృష్టి స్థానం నివర్తి అవుతుంది. ఎక్కడ ఏనుగును చూసినా నమస్కారం చేయాలి. ఏనుగుకి అంత పవర్. మెయిన్గా ఆ ఏనుగుని మనం చూసాం, అది అష్టమ స్థానం ఉన్నప్పుడు 2 విషయాలు, గోమాతకి ఈక్వలెంట్ టు ఏనుగు, 2 ఒకటేలాగా ఈ గోచారంలో పనిచేస్తుంది. అది మాత్రం మీరు చేస్తే చాలు, చాలా బాగుంటుంది. అలా చాలా బాగుండాలి ధనుసు రాశి వారికి ఎటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఒకంత భయాందోళనలోనే ఉన్నారు. ఎంత అర్ధాష్టమ శని కొంత ఇబ్బంది పెడుతోంది మమ్మల్ని అని కంప్లైంట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో గురువు యొక్క అర్ధాష్టమ శని యొక్క పని జరగదు, ఇప్పుడు జరగదు. ఎందుకంటే ఇప్పుడు గురువు కంజంక్షన్లో ఉంది కాబట్టి నేను ఇది అష్టమ శనికి ఎలా చెప్పాను అలానే ధనుసు రాశి వాళ్ళకి ఇప్పుడు అర్ధాష్టమ శని యొక్క పని జరగదు. అంటే ఏంటి, ఊరు నుంచి బయటికి వెళ్ళాలి, ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి, వేరే స్టేట్ వెళ్ళాలి ఒకటి. బట్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు అతిచారంలో గురువు మార్పు ఉంటుంది. ఎప్పుడు మన డిసెంబర్ నెలలో ఉంటుంది. అప్పుడు ధనుసు రాశి వాళ్ళకి కోటీశ్వర యోగం ఉంటుంది. బట్ టిల్ ద టైం కత్తి మీద నడిచేటట్టు ఉంటుంది. యూ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్. ఆ స్పాట్ దాకా మీరు కాస్త జాగ్రత్తగా ఓపిక పట్టి మీరు హోల్డ్ చేశారు. మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మీకే అగేన్స్ట్గా మాట్లాడితే ఎలా ఉంటుంది? దట్ ఈస్ ద సినారియో నౌ. అందుకని కాస్త జాగ్రత్తగా ఉండాలి. దాని తర్వాత నో ప్రాబ్లం, నథింగ్ టు వరీ. చాలా బాగుంటుంది డిసెంబర్ తర్వాత. దాని యొక్క ట్రైలర్ అంటే 2027 మే ఒక ట్రైలర్ వచ్చి మీకు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో కనపడుతుంది. సో అంత బాగుంటుంది. సో యూ విల్ బి హ్యాపీ. బ్యూటిఫుల్. చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలు. నెక్స్ట్ వీడియోలో మకర రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.